ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ప్రభునందుపులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. చాలాసార్లు మనము బాగానే ఉన్నాం అనుకుంటానే పడిపోతూ ఉంటామేమో. అది జరిగేటువంటి విషయమే. యాడమ్ అండ్ ఈవ్ని పరిశీలన చేస్తే ఆదామవ్వలు ఏదైనా తోటలో దేవునితో కలిసి ఉన్నంత వరకు చాలా బాగున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా పడిపోయినటువంటి సందర్భాలు ఏమి లేవు. పరిస్థితులు బాగున్నాయి, పరిసరాలు కూడా చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. రకరకాల ఫలాలు విస్తారంగా చక్కగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో అపవాది చేత శోధించబడ్డారు. పడిపోయినంత శోధనకంతే. కానీ దానికి భిన్నంగా ప్రభువారు, యేసు ప్రభువారు అరణ్యంలో ఉపవాసం ఉండి 40 దినముల ఉపవాస ప్రార్థన తర్వాత చూస్తే అపవాది కూడా సేమ్ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాలతోనే శోధించడం మొదలు పెడతాడు. రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినమని. కానీ అప్పుడు అక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు దేవుని వాక్యమును ఉపయోగించారు. దేవుని వాక్యమునకు పూర్తిగా విధేయుడైనారు ఆయన. నేత్రాశ విషయంలో కూడా అంతే. ఈ లోక రాజ్యాలన్నీ చూపించి నమస్కారం చేయమన్నారు. అక్కడ కూడా వాక్యానికి విధేయుడయ్యాడు. జీవపుడంబం ఏదైనా ఒక అద్భుతం చేస్తే బాగుంటుంది కదా అనుకున్నప్పుడు కూడా కంప్లీట్గా దేవుని వాక్యమునకు విధేయుడైనట్లుగా మనం చూస్తున్నప్పుడు వాక్యానికి మాత్రమే ఆయన విధేయుడైనాడు. ప్రభువులో ఏ పాపము లేదు. ఆయన దేవాది దేవుడు. ఆయనలో పాపము లేదనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. సాతానుడు ప్రయోగం చేస్తూ ఉంటాడు. చాలా పదునైన ప్రయోగాలు చేస్తుంటాడు. ఈ లోకంలో ప్రభుకు దగ్గరగా, ప్రభుని ఆనుకున్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా కాల్పుల విరమణ లేనట్టు దాడి చేస్తూనే ఉంటాడని ఇప్పుడు ఆలోచించండి. ప్రభువులో పాపము లేదు. ఆయన పాపం చేయలేదు. ఆయన నిన్న, నేడు, రేపు నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్నటువంటి వాడు ఆయన. ఈ శోధనలు ప్రభువుని శోధించేందుకు కాదు, కానీ ఆయన వ్యక్తిత్వాన్ని నిరూపించడానికి అని మనం తెలుసుకోవాలండి. ఎప్పుడైనా సరే నువ్వు శోధించబడుతున్నావు అంటే దాని అర్థం ఏమిటి? కొన్నిసార్లు తప్పు చేయకపోయినా నువ్వు పరిశోధించబడుతూనే ఉంటావు ప్రభు ద్వారా. దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. కాబట్టి నిజమైన విలువ చూడండి. బంగారం మీద రసాయనాలు పోస్తున్నారు అంటే దాన్ని నాశనం చేయటానికి కాదు, దానిలో నికరమైంది, విలువైన దాన్ని గ్రహించట కొరకే. ఏమాత్రం లోపం లేదని చూపించడానికి ఇప్పుడు గ్రహించాలి. ఇప్పుడు మన ప్రభు అయినటువంటి రక్షకుడు కూడా అంతే. ఇప్పుడు మన రక్షకుడి విషయంలో కూడా అదే జరగాలి. ఆయన ఎల్లప్పుడూ విజయుడే. శోధించబడ్డాడని కాదు విషయమే. వాక్యమునకు విధేయుడై చూపించాడు. మనము కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా పదునైన ప్రయోగాలు ప్రయోగిస్తూనే ఉంటాడు అపవాదివాడు. కానీ మనలో ఉన్న నిజమైన వ్యక్తిత్వాన్ని బట్టి నిరూపించడానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి. ఆరాట పడుతుంటాడు. అపవాది యొక్క క్రియలన్నింటినీ కూడా లైన్ చేయడానికి మనం నడుము బిగించాలి. అపవాది ఆయుధాలు ఏమిటో తెలుసండి. అవి చాలా పదునైనవి. ఇప్పుడు ఆలోచించండి. కానీ జయించాలి. ఆ పదునైన ప్రయోగాలన్నింటినీ కూడా బద్దలు కొట్టాలి. వాక్యము ద్వారా, వాక్యమునికి విధేయులై వాక్యముతోనే అపవాదిని జయించుదుము గాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. లెట్ us pray. ప్రేమ నమ్మకములు కలిగిన మా పరమ తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సాతానుడు దాడి చేస్తుంటాడు, పదునైన ప్రయోగాలు చేస్తాడు. మేము పరిశుద్ధతతో, ప్రార్థనతో, వాక్య ధ్యానంతో తండ్రి ప్రభు, పరిశుద్ధుల సహవాసంతో వాటిని జయించే కృప దయచేయమని ప్రభుని క్రీస్తు పెట్టి వేడుతున్నాను దేవా. ఆమేన్. Glory to God. Thank you and all. May God bless you.